సంవత్సరం తీర్మానం చేసుకోండి, ఏది ఎదురొచ్చినా నేను బైబిల్ చదివి ముగిస్తాను. బైబిల్ చదువుదామండి. రీడ్ ద బైబిల్, రీడ్ ద బైబిల్. ద మోర్ యూ రీడ్, ద మోర్ గాడ్ గివ్స్ యూ నాట్ ఓన్లీ హెవెన్లీ విజ్డమ్ బట్ ద ఎర్త్లీ విజ్డమ్, ద వరల్డ్లీ విజ్డమ్, ద వరల్డ్లీ నాలెడ్జ్ యాజ్ వెల్. ఈ లోకంలో ఎలాగ బ్రతకాలి, ఈ లోకంలో ఎలాగ జీవించాలి, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఎలాగ క్షమించాలి, ఏ రీతిగా నా ముందు జీవితాన్ని కొనసాగించాలి, ఎవ్రీథింగ్. ఏ మోటివేషన్ బుక్ చెప్పదు, ఏ మోటివేషన్ స్పీచెస్ మనకి ఇవ్వవు, కానీ బైబిల్ అన్నిటికంటే ముఖ్యమైనది. బైబిల్ ఏదో నామకార్థంగా కాదు, ఈ 365 days లోపల నేను ముగిస్తాను అట్లాంటి లిమిట్స్ పెట్టుకోకండి. మీకు ఒకవేళ ఆ వాక్యం అర్థం కాకపోతే కనీసం 3-4 సార్లు అయినా చదవండి. టైం అయిపోతుంది కదా, దినాలు గడిచిపోతున్నాయి. డోంట్ పుట్ లిమిట్స్. మీరు జీర్ణించుకొని మీకు అర్థమైన తర్వాత దాని ఉన్న సారం అంతా మీరు పొందుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి. డోంట్ పుట్ లిమిట్స్. కానీ గురి ఏంటిదంటే నేను బైబిల్ స్టార్ట్ చేశాను, అది ఫినిష్ అనే గోల్ ఉండాలి, కానీ డోంట్ పుట్ టైం లిమిట్స్. సో దేవుని సన్నిధిలో దేవా నీ వాక్యాన్ని చదివే కృపను దయచేయ. అది ఒక వచనమైన, ఒక అధ్యాయమైన